గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనము ఈరోజు వేదాలెక్స్ ఆయుర్వేదం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన పాల్వంచ పట్టణ వీరన్ ఆలస్యం వీరన్ గారు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన చీఫ్ గెస్ట్ ప్రశాంత్ ఓరన్ గారిని పిలవడం జరిగింది. ప్లస్ కమాంది సార్, ప్లీజ్ come here. Thank you sir. Please. అలాగే మన వీణా మేడం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రేట్ డైనమిక్ లేడీ లీడర్ గారు, ప్లీజ్ మేడం కమన్. అలాగే మన కొత్తగూడెం డిస్టిక్కి డైనమిక్ లీడర్ అశోక్ గుప్తా గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన కొత్తగూడెంకి స్టాక్ పాయింట్ తీసుకొచ్చి మా అందరికీ చాలా దగ్గరగా స్టాక్ పాయింట్ నిర్వహిస్తున్నటువంటి అనురాధ మేడం గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంచి సెక్షను, చాలా ఈ ఆయుర్వేదం సదస్సు గురించి చాలామందికి అవగాహన కల్పిద్దామని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఇక్కడ ఎన్నికల కారణం వల్ల చాలామంది రాలేకపోయారు. కాబట్టి అది మాకు చాలా మైనస్ అయింది. ఆలస్యం వీరన్ గారు చాలా కృషి చేశారు, కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ వచ్చిన వాళ్ళ వరకు కూడా మనందరం కూడా ప్రశాంతంగా విని ఆ యొక్క ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఉపయోగాలు తెలుసుకొని, ఆ బిజినెస్ ప్లాన్ తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోదాం. ప్లస్ ఇప్పుడు మన ఆలస్యం వీరన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కమాంది డయాస్ సార్. థ్యాంక్ యూ సార్ గారు. థ్యాంక్ యూ కిరణ్ స్వామి. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ వేదాలెక్స్ ఆయుర్వేదిక్పై అవగాహన కార్యక్రమం కోసం మీరందరూ ఎన్నో పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టుకొని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా మనం తినే పంటలు కూడా ఎలా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో అన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. దానివల్ల అసలు ఆయుర్వేదం ఎందుకు వాడాలి ఏంటి అనేది మనకు అవగాహన కల్పించడం కోసం మన కోసం వచ్చినారు ప్రశాంత్ ఓరన్ గారు. వారికి ఒకసారి మీ అందరి తరఫున, నా తరఫున ఒకసారి క్లాప్స్ కొడదాం, నిల్చొని కొడదాం. స్టాండప్ గట్టిగా కొట్టండి, సారికి వినపడట్లేదు. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లేడీ టైగర్ మన వీణా కుమార్ గారికి కూడా ఒకసారి మనం క్లాప్స్ కొడదాం. అదేవిధంగా కొత్తగూడెం స్టాక్ పాయింట్ అశోక్ గుప్తా గారు మనందరికీ దగ్గరలో ఉండాలని చెప్పి మన కోసం, అంటే ఈ ఆయుర్వేద ప్రోడక్ట్ మీద అవగాహన కల్పించుకొని మన కోసం దగ్గరలో ఉండాలని స్టాక్ పాయింట్ పెట్టినటువంటి మన అశోక్ గుప్తా గారికి కూడా ఒకసారి మీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా అనురాధ మేడం గారికి కూడా, మరియు ఈ యొక్క అవగాహన సదస్సు కోసం వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున, వేదాలెక్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే, నా పేరు ఆలస్యం వీరన్. నేను గతంలో ఒక పొలిటీషియన్, సిపిఎం పార్టీలో పనిచేశాను. జిల్లా కమిటీ వరకు వెళ్ళాను. ఆ జిల్లా కమిటీ వరకు వెళ్ళినా కానీ మా ఇంట్లో మా అక్క వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు నన్ను తిట్టడం, నా నుండి ఏం సంపాదించాడు, నువ్వు ఉండి ఏం సంపాదిస్తామని. ఆ సిపిఎం పార్టీలో నుంచి వైఎస్ఆర్టీపీలోకి వచ్చా, వైఎస్ఆర్టీపీలో నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. అసలు ఇవన్నీ రాజకీయాలన్నింటికి స్వస్తి చెప్పేసి ఏదో ఒక పని చేసుకోవాలి అన్న ఆలోచనతోనే నేను పూజా స్టోర్స్ పెట్టుకున్నాను పాల్వంచలో. ఈ పాల్వంచలో పూజా స్టోర్స్ పెట్టడానికి నాకు 2006 నుంచి నాకు ఎక్స్పీరియన్స్. గార్లోటు గ్రామంలో దేవాలయం పక్కనే మాకు ఇల్లు ఉంది, అక్కడే పూజా స్టోర్స్ పెట్టాము మేము. కొబ్బరికాయలు, ఫ్యాన్సీ పూజా స్టోర్స్ బాగా అమ్మేవాళ్ళం. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోని ఇవాళ పాల్వంచలో పూజా స్టోర్స్ పెట్టాము. పెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత
నా మిత్రుడైనటువంటి ప్రసాద్ గారు, బాడిస ప్రసాద్ గారు, నేను అప్పటికే వేరే ఆయుర్వేదిక్ మందులు మన అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాను, అది కూడా పర్వాలేదు. ఈలోపు ప్రసాద్ నాకు అది చూసి ప్రసాద్ నాకు ఈ విధంగా ఉంటుందన్నా బాగుంటుందని చెప్పిన తర్వాత ముందుగా ఎక్కడో ఎవరికో ఇస్తే బాగోదు అని ముందుగా నా ఇంట్లో నా భార్య స్వాతి ఒకసారి నుంచి మా మిస్సెస్కి మాది చిన్న వయసే కానీ 4 years నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. ఖమ్మం, కొత్తగూడెం ఎక్కడ తిరిగినా కానీ ఆ 2 days ఆ 3 days ఆ మెడిసిన్ వాడినంత మాత్రం అంతవరకే పనిచేస్తుంది. మళ్ళీ యథావధి తదాతథ్యం అన్నట్లుగా ఉంది. మొన్న ఏం చేశానంటే మా ఇంట్లో వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మన అనుకున్న వాళ్ళకి లక్ష్మీపురం, ఇటు పూసిగూడెం, పాల్వంచ సరిహద్దు ప్రాంతాల వారికి కొంతమందికి కొంతమందికి ఇచ్చాము. ఒక 10 మందికి ఇస్తే ఒక 8 మందికి మాత్రం 100% రిజల్ట్ వచ్చింది. ఈ ఇద్దరికి ఎందుకు రాలేదు అంటే మనం చెప్పినట్టుగా వాళ్ళు పాటించలేదు. 10th క్లాస్లో పాస్ అవ్వాలి, 10/10 రావాలి అంటే క్లవర్ స్టూడెంట్గా వస్తాయి. కానీ ఈ పేషెంట్ కూడా మనం చెప్పినట్టుగా పాటించిన వాళ్ళకి 8 మందికి మాత్రం 100% రిజల్ట్ వచ్చింది. ఒక ఇద్దరు మాత్రం మనం చెప్పినట్టుగా చేయకుండా ఇవాళ మందులు తీసుకొని రేపు వేసుకోకుండా మళ్ళీ ఎల్లుండి వేసుకోవడం, అదేవిధంగా మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం మనందరం? చికెన్ అంటారు, మటన్ అంటారు, చేపలు అంటారు. ముందుగా ఇవి తినడం వల్ల పెయిన్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి లేదు. అయినా కానీ మనం ఇచ్చిన 10 మందిలో 8 మందికి మంచి రిజల్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదాలెక్స్ కంపెనీని అందుకే నేను నమ్మాను. ఆ తర్వాత కొత్తగూడెం అశోక్ గుప్తా గారు సార్ ఒకసారి నేను ప్రసాద్ గారు అశోక్ గుప్తా గారి దగ్గర షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఆ స్టాక్ పాయింట్ చూసి అక్కడికి వచ్చేటటువంటి కస్టమర్లను చూసి బాధపడుతున్నారు. అక్కడికి వచ్చి సార్ నాకు పెయిన్స్ ఉన్నాయి, ఏం వాడాలి ఏంటి అని అడుగుతున్నారు. నేను అక్కడే సార్ తెలుసు, నేను 2 days కూడా అక్కడే స్పెండ్ చేశాను. మినిమం ఒక 3 hours, అంటే డేలో ఒక 3 hours సార్ దగ్గర కూర్చున్నాను అనమాట. అసలు రిజల్ట్ ఏంటి, తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారా రావట్లేదా అనే ఆలోచనతోని ముందుగా నేను అక్కడే కూర్చున్న తర్వాత ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకున్నాను. నేను కూడా స్టాక్ పాయింట్ పెట్టుకోవాలంటే నేను డబ్బులు సంపాదించుకోవడం కాదు, ఇతర 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి ముందుగా. అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి నేమ్ వస్తుంది. పేరు కోసం వచ్చేసేది ఎంతోమంది బాధపడుతున్నారు, ఆ బాధ నుండి విముక్తి పొందాలని ఆలోచనతో ఇమీడియట్గా అదే రోజు రెండో రోజు వెళ్ళాను. ఇమీడియట్గా సార్ దాన్ని ఏమంటారు, స్టాకు విఆర్ఎస్ కోడ్ తీసుకొని ఎమ్మటే బుక్ చేసుకోవడం జరిగింది. నాకు స్టాక్ కూడా 1 weekలో వచ్చేసింది. ఆ తర్వాత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ వేదాలెక్స్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసింది. తెలుసా ఫ్రెండ్స్? పనిచేస్తున్నాయా? ప్రతి ఒక్కటి పెయిన్స్ దగ్గర నుంచి ఫ్రెష్ అప్ కాడ నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర మందు ఉందన్నమాట. అంతేనండి, అవునంటారా కాదంటారా? ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకి స్టేజ్ మీదకి అనురాధ మేడం గారిని ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాం. క్లాప్స్. అదేవిధంగా కొత్తగూడెం స్టాక్ పాయింట్ మన అశోక్ గుప్తా గారిని వేదిక మీద రావాల్సిందిగా చూస్తున్నాం. ఇప్పుడు మన లేడీ డైనమిక్ మన వీణా కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. క్లాప్స్ గట్టిగా కొట్టాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చీఫ్ గెస్ట్ అయినటువంటి మన పారస్నాథరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. గ్రాండ్ వెల్కమ్ సార్. కూర్చోండి.
ఇప్పుడు ఈ ఇందాక చెప్పాడు శ్రీనన్న, ఎలక్షన్ టైం వల్ల కొంతమంది రాలేకపోయారు, కానీ కొంతమంది ఫోన్లు చేశారు. ఏదో ఒక రకంగా మేము సాయంత్రం వరకైనా కలుస్తామన్నా షాప్ దగ్గరికి వస్తాము. వేదాలెక్స్ ప్రోడక్ట్ అనేది మేము కూడా గూగుల్లో చూసాము, యూట్యూబ్లో చూసాము, చాలా బాగా పనిచేస్తున్నాయి, 100% వచ్చి నేను మీ దగ్గర కలుస్తానని చెప్పారు. మీ అందరికీ సారీ, ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరూ రాకపోవడం నేను చాలా ఇదిగా భావిస్తున్నాను. ఇప్పుడు అందాల మేడం గారిని ఒకసారి పరిచయం వస్తుందో కూర్చున్నాను. హలో, నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే. హలో, నా పేరు అనురాధ. వేదాలెక్స్ దాంట్లో నేను చేయించాను. నాకు వచ్చేసి నా ప్రాబ్లం ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే. దానివల్ల నేను చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను. ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ ఖమ్మము, హైదరాబాద్, వరంగల్, ఇక్కడ మా కంపెనీ హాస్పిటల్లో కూడా అన్ని చెకప్లు చేయించుకున్నా. నీకు బ్లడ్ హార్ట్కి అందట్లేదమ్మా, ఇది నీకు చాలా కష్టమవుతుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పారు. కానీ చెప్పడం వల్ల నేను ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా సరిపడంత బ్లడ్ ఉన్నా కూడా నా హార్ట్కి సరిగ్గా అందకపోయేది. దానివల్ల చాలా సఫర్ అయ్యాను. దాంతో పాటు మాకు వేదాలెక్స్ కంపెనీలో అశోక్ సార్ చెప్పారు, అక్కను ఒకసారి హృదయ మహాకషాయ వాడు, దానివల్ల నీకు క్లియర్ అవుతుందేమో చూద్దామని అన్నారు. నేను ఒక 1 మంతే వాడాను. దానివల్ల నాకు చాలా క్లియర్ అయ్యాను, బాగుంది. నాకు చాలా మంచి మెడిసిన్స్ ఇవి. ప్రొడక్ట్ అయితే వాటిల్లో చాలా దమ్ముంది, అందరు కూడా వాడచ్చు, చాలా బాగుంటుంది. ఏది కానీ నమ్మితే బాగుంటుంది, నమ్మకపోతే మాత్రం ఏముందిలే నేను 4 రోజులు వాడాను ఏం తగ్గట్లేదు కదా అంటే, మన ఆయుర్వేదంలో కోర్సు ప్రకారంగా వాడాలి. కోర్సు ప్రకారంగా వాడకుండా 10 రోజులు, 5 రోజులు, వారం రోజులు వాడి వదిలేస్తే దానికి రిజల్ట్ అనేది రాదు. కాబట్టి అందరు కూడా ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా కోర్సు ప్రకారంగా వాడండి, దాని ఇంప్రూవ్మెంట్ మంచి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మేడం గారు వాడి కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత, అశోక్ సార్ చెప్పిన తర్వాత మన ఈ కంపెనీలోకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్తగూడెం స్టాక్ పాయింట్ అశోక్ గుప్తా గారిని వారి మాటల్లో మనం ఒకసారి విన్నాం. గుడ్ మార్నింగ్. ఇది టైం 3:30 అవుతుంది, గుడ్ మార్నింగ్ అంటారు అనుకుంటారా? అంటే మొన్న మేము ఏమైందంటే మేడం జాతరకు పోయించాం కాబట్టి లేట్గా లేచి నేను అందుకే గుడ్ మార్నింగ్ అనుకుంటారా? అది కూడా ఏం లేదు. గుడ్ మార్నింగ్ అంటే ఎందుకంటామంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అంటే ఎవరైతే వేదాలెక్స్ కంపెనీలో ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం సంపాదించుకోవాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కలిసినా సరే అంతా ఎప్పుడు మార్నింగ్ లేస్తే మంచి ఎనర్జెటిక్ ఉంటాం కదా, అలా ఎనర్జెటిక్ ఉండాలనేసి ఒకరినొకరు విష్ చేసుకుంటా ఉంటాము. ఏంటంటే గుడ్ మార్నింగ్.